నా పేరు రవితేజ, డిప్యూటీ డైరెక్టర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఫార్మస్యూటికల్ చూస్తున్నాను. నేను ఢిల్లీ నుండి వచ్చాను. ద ఎజెండా ఆఫ్ దిస్ ప్రెస్ మీట్ ఈస్ బై జూన్ 10th రోజు నరేంద్ర మోడీ సార్ది 12 years ఆఫ్ గవర్నెన్స్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఫార్మస్యూటికల్ ఎక్స్పోర్ట్స్ డీల్ చేస్తున్నాను. సో 2014లో ఉన్న వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్స్కి 2026లో వచ్చిన 12 yearsలో ఎంత గెయిన్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఉన్నది అనేది చెప్పడానికి నేను వచ్చాను. 14 billion ఎక్స్పోర్ట్స్ 2014లో ఉండేది. వీ కెన్ ఇంక్రీజ్ ఇట్ టు 31 billion in 2026. So there is a 7.22% of growth rate per year in terms of exports in pharma industry. దాని గురించి సో ఫార్మా ఇండస్ట్రీలో ఇంకా ఎస్పెషల్లీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎటువంటి రెగ్యులేషన్స్ పాలసీస్ తీసుకొచ్చింది ఫర్ ద గ్రోత్ ఆఫ్ దిస్? ఎక్స్పోర్ట్ గ్రోత్ చేయడానికి వీఆర్ కండక్టింగ్ మెనీ బయర్ సెల్లర్ మీట్స్ అండ్ different parts of the world. Pharmexil is a export promotion council under the control of Ministry of Commerce. They conduct చింతన్ షివిర్స్ కండక్ట్ చేస్తారు. దాంతోపాటు దే ట్రావెల్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్. అక్కడ బయర్స్ని సెల్లర్స్ని మీట్ చేయడము. సో జనరల్గా ఇక్కడ మన సెల్లర్ ఎవరైతే మన మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారో అక్కడికి వెళ్ళినప్పుడు ఏం రియల్ టైం ప్రాబ్లమ్స్ అక్కడ ఆ మార్కెట్లో ఏం ఫేస్ చేస్తున్నారో ఆ రియల్ టైం ఛాలెంజెస్ని ఐడెంటిఫై చేయడము, దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలి అనే దాని మీద దే వర్క్ విత్ కోఆర్డినేషన్ విత్ ద మినిస్ట్రీ. దే గివ్ అస్ ద ఇన్పుట్స్ what challenges they are facing, the real time challenges they are facing, and we work along with the coordination of Pharmexil, and మనం దాన్ని ఎట్లా సాల్వ్ చేయొచ్చు అనే దాని గురించి మేము వర్క్ చేస్తుంటాం. సార్, ఇప్పుడు అమెరికా టారిఫ్స్ అనేది ఇంకా క్లారిటీ రాలేదు. బోత్ కంట్రీస్ మధ్య ఇంకా నెగోషియేషన్స్ నడుస్తూనే ఉన్నాయి. ఇంకా టారిఫ్స్ ఇస్తామనేది ట్రంప్ వైపు చెప్తూనే ఉన్నాడు. దానివల్ల మనకు ఎందుకంటే మన దగ్గర నుంచి మోస్ట్లీ అమెరికాకి జనరిక్ మెడిసిన్స్ ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవును, హైయెస్ట్ లార్జెస్ట్ అవుతే మనకు చాలా ఉంటుంది కదా టారిఫ్స్ ఎక్కువ అవుతే. ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇండియా ఏ విధంగా ప్లాన్ అయింది? ఎందుకంటే మీరు ప్రధానంగా ఎక్స్పోర్ట్ పైన ఉన్నారు కదా, ఎట్లా ప్లాన్ చేస్తారు? అమెరికా రిలేటెడ్ యాజ్ ఆఫ్ నౌ అమెరికా రిలేటెడ్లో ఏం ఛాలెంజెస్ ఏం ఫేస్ చేయట్లేదు. దేర్ ఈజ్ నో డిక్రీజ్ ఇన్ ద ఎక్స్పోర్ట్. దాంట్లో ఎక్స్పోర్ట్ డిక్రీజ్ ఏం కాలేదు. కాకపోతే ఏంటంటే మనము మార్కెట్ డైవర్సిఫికేషన్లో వెళ్తున్నాము. సో మార్కెట్ డైవర్సిఫికేషన్లో వెళ్ళే ప్రాసెస్లో మనం వేరే డిఫరెంట్ మనకు ఎక్కడైతే మనం జెనరిక్ ఎక్కడైతే మన యూఎస్ని ఐడెంటిఫై చేసామో బిగ్గెస్ట్ మార్కెట్గా, సో మనం వేరే మార్కెట్స్ని కూడా జెనరిక్స్కి మేము ఐడెంటిఫై చేసి అక్కడ మేము సప్లై చేయడానికి వెళ్తున్నాం. దాని గురించి ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఈజ్ వర్కింగ్. అమెరికాలో కూడా ఆల్రెడీ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి అక్కడ అమెరికా ఆల్రెడీ ఇన్వైట్ చేసింది. జెనరిక్ మార్కెట్ మనది యూఎస్ఏ లార్జెస్ట్ మార్కెట్ అదే. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే దేర్ ఈస్ నో డిక్లైన్ ఇన్ ది మార్కెట్ షేర్. టారిఫ్స్ అంత దానివల్ల మనకి అంత అప్రిషియబుల్ డిఫరెన్స్ ఏం రాలేదు. ఇట్ ఈస్ బీయింగ్ ఆల్రెడీ ద లార్జెస్ట్ మార్కెట్. నెక్స్ట్ ఫినాల్ ఒకటి ఉంది, నెక్స్ట్ మెథనాల్ ఒకటి ఉంది. అట్లా మేము వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఏ ప్రోడక్ట్ అయితే ఎక్కువ ఫార్మా ఎండ్ ప్రోడక్ట్లో యూజ్ అవుతుందో యాజ్ ఎ రా మెటీరియల్, దాన్ని మేము ఐడెంటిఫై చేసి ఆల్రెడీ కస్టమ్ డ్యూటీ ఎగ్జంప్షన్ ఇచ్చేసాము ఆల్రెడీ దాని మీద. సో 30th వరకు ఉంది. అది టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ఆఫ్ వెస్ట్ ఏషియా క్రైసిస్. ఎందుకు అనంటే ఇంక్రీజ్ ఇన్ ప్యాకేజింగ్ మెటీరియల్ ఇంక్రీజ్ కావచ్చు, నెక్స్ట్ రా మెటీరియల్ పర్చేజ్ చేయడానికి ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ కావచ్చు. సో మ్యానుఫ్యాక్చరర్స్ని to reduce their cost of manufacturing, we have already given that from the department. మేము ఆల్రెడీ డిపార్ట్మెంట్ సైడ్ నుండి we have already taken a decision to give 100% exemption to them. కానీ ఇప్పటికే పాలిమర్ రిలేటెడ్ టైప్ ఉన్న ఈ ప్రొడక్షన్ అన్ని రేట్ పెంచేసే దాని ఎఫెక్ట్ ఫైనల్గా మెడిసిన్స్ పైన కూడా పడింది అనేది. 100% అనేది ఎవరు చేయలేరు. 100% చేయలేదు, పెరుగుండొచ్చు, బట్ 100%లో ఏది క్రిటికల్ యూనిటో ఆల్రెడీ ఐడెంటిఫై చేసిన యూనిట్స్కి మేము ఎగ్జంప్షన్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. అండ్ ఆల్రెడీ రివ్యూ జరుగుతుంది దాని మీద. అంటే కంటిన్యూస్ మానిటరింగ్, అసలు క్రైసిస్ మానిటరింగ్ జరుగుతుంది. అండ్ వాట్ ఛాలెంజెస్ ఆర్ ఫేస్డ్ బై ది ఇండస్ట్రీ పీపుల్, వీఆర్ టేకింగ్ ద ఇన్పుట్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ పీపుల్. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దే ఆర్ ఫేసింగ్ ఫర్ ద ఎక్స్పోర్ట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్లో. ఈ క్రైసిస్లో ఏ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారో అవి ఆల్రెడీ తీసుకొని వీఆర్ అడ్రస్సింగ్ దట్ ప్రాబ్లమ్స్ ఆల్సో. కంటిన్యూస్గా మాతో ఇండస్ట్రీ పీపుల్ కూడా ఆఫీస్కి వచ్చి కలవడము, వాళ్ళు మాతో కంటిన్యూస్ కోఆర్డినేషన్లో ఉంటున్నారు. సో గతంలో ఉన్న ఛాలెంజెస్ దానికి ఏదైనా సమాధానం మీ నుంచి అంటే గవర్నమెంట్ నుంచి ఏదైనా ఇచ్చారా?
ఏం లైక్ ఎనీ ఛాలెంజెస్ విచ్ ఆల్రెడీ దేర్ ఇన్ ద పాస్ట్, దానికి ఎస్పెషలీ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీలో ఆ ఛాలెంజెస్కి ఓకే దిస్ ఇస్ ద సొల్యూషన్ అని ఏమైనా ఇచ్చారా? దాని గురించి ఇచ్చాం కదా. ఇప్పుడు ఏదైతే ఛాలెంజెస్ ఇప్పుడు వెస్ట్ ఏషియాలో ఉన్న ఏదైతే క్రైసిస్ ఉందో దానికోసమే మేము ప్రోడక్ట్ ట్రేడ్ నెగోషియేషన్లో మన మార్కెట్ డైవర్సిఫికేషన్కి వెళ్ళండి, నెక్స్ట్ ప్యాకేజింగ్ మెటీరియల్స్కి వచ్చే ఇంపోర్ట్ డ్యూటీ తగ్గివ్వడము, కస్టమ్ డ్యూటీ ఎగ్జంప్షన్ ఇవ్వడము, అవన్నీ ఆల్రెడీ తీసుకున్న డెసిషన్స్ అవి. Okay, so future, how is the future of pharma? How do you see, especially global సో chaos? గ్లోబల్ యాజ్ మా టార్గెట్ వచ్చి వాట్ టార్గెట్ వీ హ్యావ్ సెట్ ఈస్ బై 2030 మేము ఒక 50 బిలియన్ మార్కెట్కి తీసుకెళ్లాలనే టార్గెట్లో మేము ఉన్నాం ప్రజెంట్గా. 50 బిలియన్ మార్కెట్ తీసుకెళ్ళాలి. రైట్ నౌ ఇట్ ఈస్ 31 బిలియన్. బై ఎండ్ ఆఫ్ 2030 మేము 50 బిలియన్కి తీసుకెళ్లాలని వీ హ్యావ్ సెట్ అవర్ టార్గెట్. ఇప్పుడు ఏదైతే ఈ స్కీమ్ ఉంది కదా బయోఫార్మా శక్తి కింద ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్కి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. సో రీసెర్చ్ ప్రోగ్రామ్ ఇన్నోవేషన్లో వీఆర్ గివింగ్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్. రెండు దేశాల మధ్య జరిగే యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాధుల కల్లా మన దగ్గర తయారవుతుంది. ఇలాంటి వ్యాధులకు కూడా ఏమన్నా ఎబోలా లాంటి వ్యాధులకు కూడా మన దగ్గర పరిశ్రమలో తయారయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. కాకపోతే ఏంటంటే ఇట్ ఈస్ అది రీసెర్చ్ షుడ్ బి డన్ బై ద ఇండస్ట్రీ పీపుల్. దే కమ్ విత్ ద లైసెన్సెస్, దెన్ గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఫేవర్ ఆఫ్ గివింగ్ యూ లైసెన్స్. ఎందుకంటే ఎప్పుడైతే వ్యాక్సిన్ మనం కోవిడ్ టైంలో వ్యాక్సిన్ ఏదైతే మనము వీఆర్ ద ఫ్రంట్ రన్నర్స్ ఆఫ్ ది వ్యాక్సిన్, అలాగే ఏ డిసీజ్ వచ్చినా కూడా రీసెర్చ్కి ఎప్పుడైనా ఇన్నోవేషన్కి వీ హ్యావ్ గివెన్ అవర్ ఫస్ట్ ప్రియారిటీ.